మన ఆర్మీ చీఫ్ ఎవరైతే భూపేంద్ర ద్వివేది కొన్ని చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్టయితే ప్రపంచ పట్టం నుంచి తుడిచేస్తాం, ఉనికి మిగలాలంటే ఉగ్రవాదానికి సాయం చేయడం ఆపాలి, సింధూర్ 2.0 ఎంతో దూరంలో లేదు, పాక్కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరిక, గీత దాటితే గల్లంతే, భౌగోళిక రూపాన్ని మార్చేస్తాం, సర్క్రిక్ గుండాగానే కరాచీకి దారి మరవద్దు, రక్షణ మంత్రి రాజ్నాథ్ తీవ్ర స్వరం. సో ఇద్దరు కూడా ఒక పక్కన రక్షణ మంత్రి రాజ్నాథ్ సైతం కొన్ని వ్యాఖ్యలు కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తే, అలాగే ఉపేంద్ర ద్వివేది కూడా కొన్ని ప్రపంచ పట్టం నుంచి కూడా పాక్ని తుడిచేస్తాం, ఆపరేషన్ 2.0 ఎంతో దూరంలో లేదు. సో ఇది ఒక పాక్కి ఇప్పటికైనా చేసినటువంటి తప్పు గుణపాఠమైనా రావాలి. ఎందుకంటే మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టిన తర్వాత సో దేశంలో ఉన్నటువంటి మెజార్టీ పీపుల్స్ ముఖ్యంగా యువత ఒక పక్కన మన చేతుల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నా, యుద్ధం మనం చేస్తే గెలిచేటువంటి అవకాశం ఉన్నా, ఆక్రమిత కాశ్మీర్ని మన చేతిలోకి లాక్కోవాలన్న సరైనటువంటి సమయం నుంచి భారత్ ఎందుకు నిష్క్రమించింది అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ఏదేమైనప్పటికీ కూడా సో కొన్ని సంబంధించినటువంటి ఎక్కువగా శాంతిని కోరుకున్నటువంటి దేశంగా భారత్ ఉంటుంది. సో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టేది కాదు, ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి ఆపరేషన్ సింధూర్. సో అయినా కానీ కుక్కతోకర వంకర అన్నటువంటి తిరిగినే పాక్ బుద్ధి కూడా వంకర నాగలే ఉంటా ఉంటుంది. ప్రతిసారి కూడా ఏదో రకంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, కవ్వింపు చర్యలకు ప్రేరేపించేటువంటి విధంగా వాళ్ళ వ్యాఖ్యలు కావచ్చు, వాళ్ళ చేష్టలు మనకు కనబడతా ఉంటాయి. సో ఒక పక్కన సింధు నది జలాలను ఆపినా కానీ వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లా. వాళ్ళకు కనీసం వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ వ్యవహారం, ఆ దేశం యొక్క పౌరుల యొక్క భవిష్యత్తు, అక్కడ ఉన్నటువంటి యువత యొక్క జీవితాలు, సో మొత్తం అంతా ఒక టెర్రరిస్ట్ వైపు నడిపించేటువంటి విధంగా అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు ఉంటాయి. సో ఏదే ఉన్నప్పుడు కూడా వాళ్ళ దేశం అది వేరు. కానీ ఒకవేళ కనుక ఉగ్రవాదానికి కనుక సాయం చేయాలని చెప్పేసి ఇంకా కనుక అనుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అన్నటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో చేస్తామంటూ సో గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు, ఉగ్రవాదానికి ఊతమిచ్చే చర్యలను నిలిపివేయకపోతే ప్రపంచ పటం నుంచి తుడిచేస్తామంటూ దాయాది పాక్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. రాజస్థాన్లోని అనూప్ఘడ్లోని సైనిక పోస్టును శుక్రవారం ఆయన సందర్శించారు. ఈసారి వెనక్కి తగ్గేదే లేదు, ఆపరేషన్ సింధూర్ రెండో దశ ఎంతో దూరంలో లేదు, అది 1.0లా ఉండదు, భౌగోళిక పటంలో తన దేశం ఉండాలా వద్దా అనేది పాక్ నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ భౌతికంగా అస్తిత్వంలో ఉండాలనుకుంటే రాజ్య ప్రోత్సహిత ఉగ్రవాదాన్ని తక్షణం కట్టిపెట్టాలని స్పష్టం చేశారు. భగవంతుడు కోరుకుంటే త్వరలోనే అవకాశం వస్తుందంటూ ఆపరేషన్ సింధూర్ 2.0 కోసం సిద్ధంగా ఉండాలని సైనికులను ఆయన కోరడం జరిగింది. ఇక ఆయన అంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇక నేను ఇంకా చెలరేగిపోతా, ఇక నేను ఇక భూమి మీద ఉండను, ఇక ఆకాశంలో తేలుతా అని చెప్పేసి ఇంకా పాకిస్తాన్ కనుక ఇంకా ఏదైనా అన్నా కానీ, అంటే భారత్తో పోల్చుకున్నట్టయితుంటే, మన ఇండియాతో పోల్చుకున్నట్టయితుంటే, మన ఇండియాకు ఉన్నటువంటి ఆయుధాలతో పోల్చుకున్నట్టయితుంటే, ఇప్పుడు మనం చూసినాం కదా మొన్న ఆపరేషన్ సింధూర్ మనం చేపట్టినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని సంబంధించినటువంటి బండ్లు నడవని కూడా నడవట్లేదు, అవి ఎప్పుడు వినియోగించడం కూడా తెలియదు. సో మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ సో పోలిస్తే పాకిస్తాన్ జీరో. సో అయినా కానీ వాళ్ళకు మనం అంటాం కదా ఎత్తులు ఎక్కువే ఉంటుంది అనేది, సో సేమ్ అలానే. సో మొత్తానికి ఈ అన్నిటిని కూడా చూసి సో ఒక రకంగా ఇది ఒక హెచ్చరిక పంపినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఏది త్వరలోనే 2.0 ఉండబోతా ఉంది, దానికోసం సైనికులు కూడా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ కనుక భగవంతుడు కోరుకుంటే అది త్వరలోనే రాబోతా ఉంది కావచ్చు అనేది మరి మళ్ళీ ఏమైనా ఉండబోతుందేమో చూడాలి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం గుజరాత్లోని భుజ్ సరిహద్దు ప్రాంతంలోని సైనికులతో కలిసి దసరా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పాక్పై విరుచుకుపడ్డారు. సర్ క్రీక్ వద్ద దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని, చరిత్రను భౌగోళిక స్వరూపాన్ని మార్చివేస్తామని హెచ్చరించారు. వివాదాస్పద సర్ క్రీక్ ప్రాంతంలోని తన సైనిక నిర్మాణాలను పాక్ విస్తరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఇలా స్పందించారు. 1965 యుద్ధంతో పాటు
సింధూర్ను కూడా పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. 2 సందర్భాల్లోనూ లాహోర్ వరకు వెళ్ళి మన వాయుసేన తన సత్తా చాటింది. కరాచీకి వెళ్లే రహదారి సర్క్రిక్ గుండానే పోతుందనేది దాయాది దేశం మరవద్దు అని రాజ్నాథ్ హెచ్చరించారు. కాగా సైనికులతో కలిసి ఆయుధ పూజలో పాల్గొన్న ఆయన సర్క్రిక్ ప్రాంతాన్ని శక్తివంతం చేస్తూ నెలకొల్పిన జాయింట్ కంట్రోల్ సెంటర్ను టైడాల్ బెర్తింగ్ వ్యవస్థను ఆయనే మొన్న ఆయుధ పూజ దసరా రోజు అంతా ఆయుధ పూజ చేసి మాట్లాడడం జరిగింది. ఏమిటి సర్క్రిక్ వివాదం? భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాల్లో సర్క్రిక్ ఒక ముఖ్యమైన అంశం. వ్యూహాత్మక ఆర్థిక భద్రత దృష్ట్యా ఇరు దేశాలకు ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ పాకిస్తాన్ మధ్య ఉండే సముద్ర తీర ఉప్పు నీటి కాలువనే సర్క్రిక్ గా పిలుస్తారు. ఇది 100 కిలోమీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది. సర్క్రిక్ లో సగం తమదని భారత్ వాదిస్తుంది. పాకిస్తాన్లో అతిపెద్ద వాణిజ్య కేంద్రానికి కరాచీకి అక్కడి పోర్టుకు నేరుగా చేరుకునేందుకు సర్క్రిక్ గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. సో 10 పాక్ జెట్లను ధ్వంసం చేశాం. కూల్చిన వాటిలో F-16, SJ-17లు వాయుసేన చీఫ్ AP సింగ్ ప్రకటన చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో త్రివిధ దళాల సమన్వయంతో దాయాది పాక్ను చావుదెబ్బ కొట్టగలిగామని వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్లోని 300 కిలోమీటర్ల మేర దూసుకెళ్లాయని, ఇంత విస్తారమైన భూభాగంలోకి చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి అని, లాంగెస్ట్ కిల్ అని చెప్పేసి కూడా ఆయన తెలిపారు. 43వ వాయుసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలిసారి ఆయన పాక్ను కలిగిన యుద్ధ నష్టాలను లెక్కలతో సహా వివరించారు. పాక్కు చెందిన 10 ఫైటర్ జెట్లను ధ్వంసం చేశాం. కూల్చివేసిన 6 జెట్లు F-16లు అది అమెరికా నుంచి వచ్చినాయి. JF-17 అది చైనా వాళ్ళు కూడా ఉన్నాయట. సో 11 వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు మొదలుపెట్టడంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. 4 రోజులు సాగిన యుద్ధంపై పాక్ కథనాలు మనోహరంగా ఉన్నాయని, వాటితోనే వారిని సంతృప్తి పడనీయనంటూ ఆయన ఎద్దేవా చేశారు. మనవి 17 ఫైటర్ జెట్లను కూల్చివేశామన్న భ్రమలోనే బతికేస్తామంటే అలానే వారు చేసుకోవచ్చు అని చెప్పేసి అందరు కూడా, ఒక పక్కన రాజ్నాథ్ సింగ్ కావచ్చు, మరో పక్కన వాయుసేన చీఫ్ అయినటువంటి AP సింగ్ కావచ్చు, అలాగే మరొక పక్కన ఆర్మీ చీఫ్ మనకు సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఆయన చేసినటువంటి ఉపేంద్ర ద్వివేది చేసినటువంటి హెచ్చరిక కావచ్చు. వీటన్నిటి కూడా పాకిస్తాన్ ఉద్దేశించి పాకిస్తాన్తో ఉన్నటువంటి మన శత్రుత్వం ఏదైతే ఉంటుందో చాలా ఏళ్ళుగా ఆ దేశంతో ఉన్నటువంటి మన శత్రుత్వం కావచ్చు, మరొక పక్కన ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి టైంలో చేసినటువంటి ఆ సక్సెస్ కావచ్చు, వీటన్నిటి పట్ల మాట్లాడుతూనే వాళ్ళు చేసేటువంటి ప్రకటన సైతం కూడా వాళ్ళు ఆ భ్రమలో బతకని మన కూల్చేసినాం, మన వాళ్ళ ప్రాణాలు తీసినాం అని చెప్పేసి ఎవరైతే అంటా ఉన్నారో వాళ్ళు అట్లనే ఆ భ్రమలో బతకండి అని చెప్పేసి కూడా మనకు సంబంధించిన ఇండియాకు సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్, అలాగే రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి, అలాగే వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి.